ఈరోజు మనం యేసు ప్రభువు సిలువపై చెప్పిన 6వ మాట సమాప్తమైనది గురించి మాట్లాడుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. సమాప్తమైనది అను ఈ 6 అక్షరముల మాట చాలా చిన్నది, అయినా దాని అర్థం ఎంతో లోతైనది. ఇది ఓటమిని సూచించదు, ఇది ఒక విజయ గీతం. ఇది ఒక త్యాగానికి ఉన్న గౌరవమైన ముగింపు. యేసు తన జీవితాన్ని పూర్తిగా మన రక్షణ కోసం సమర్పించారు. ఇది ప్రేమ యొక్క పరాకాష్ట, విశ్వాసపు గమ్యం మరియు విధేయత యొక్క గౌరవ తీర్థం. ఈ మాటలో మనకు కనిపించే గంభీరత, యేసుక్రీస్తు ప్రభువు మన కోసం చేసిన త్యాగం ఎంత గొప్పదో మనం దీని ద్వారా గ్రహించాలి. అసలు ప్రభు మన కోసం చేసిన త్యాగం ఏంటి, ఏది సమాప్తమైనది, ఏది ముగిసినది, ఏది నెరవేరినది అను ఈ మాటలోని విషయములను పరిశీలన చేసుకుందాం. మొదటిగా సంపూర్ణమైన పాప విమోచన చేశారు. రెండవదిగా ధర్మాన్ని మరియు ప్రవక్తల ప్రవచనాలని పూర్తి చేశారు. మూడవదిగా మనస్సు మరియు పాపానికి విమోచన ఇచ్చారు. నాలుగవదిగా పాపాన్ని మరియు మరణాన్ని జయించారు. ఐదవదిగా పరలోక తండ్రి ప్రేమను మనకు చూపించారు. ఆరవదిగా కొత్త ఒప్పందాన్ని స్థాపించారు. ఆయన ఎలాంటి పొరపాటు లేకుండా అన్ని కార్యాలను న్యాయంగా ప్రేమతో నెరవేర్చారు. ఇదే మీకు జీవితంలో ఒక ఉదాహరణతో చెప్పాలి అంటే, ఒక చీమ కష్టం ఓ జీవిత సత్యం అనే ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక చిన్నపాటి గ్రామంలో ఒక కుర్రవాడు నివసించేవాడు. అతనికి మితిమీరిన ఆశలుండేవి. బాగా చదివి పెద్దవాడయ్యి అవ్వాలనే కోరికతో ఎదుగుచున్నాడు. కానీ అతనికి ఒక సమస్య, ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆపేస్తాడు. చదువు మొదలు పెడతాడు, బోర్ అయిపోయింది తనకి. పని చేయడానికి వెళ్తాడు, ఆగిపోతాడు. ఎవరు కూడా అతన్ని నమ్మకుండా పోయారు. ఒకరోజు చాలా కంగారుతో, ఆశలేని మనసుతో వాన పడుతున్న పొలాల మధ్య నడుస్తున్నాడు. అప్పుడే అతనికి ఓ చీమ కనిపించింది. చీమ చిన్నది, తలకిందులుగా ఒక ఆహార కణాన్ని మోస్తూ మళ్ళీ మళ్ళీ జారి పడుతూ ఎక్కుతుంది. ఆ కుర్రవాడు ఆగి చూస్తూ ఉన్నాడు. చీమ మొదటిసారి జారిపడింది, మళ్ళీ ప్రయత్నించింది. మూడోసారి, నాలుగోసారి, అలా 10వ కూడా జారిపడింది. కానీ ఏకాగ్రతగా, నిశ్శబ్దంగా మళ్ళీ ప్రయత్నించింది. చివరికి 10 ప్రయత్నాల తర్వాత అది తాను మోస్తున్న ఆహారాన్ని గుచ్చు మేడ ఎక్కించి గూడు దగ్గరకు తీసుకెళ్ళింది. అతను ఆశ్చర్యపోయాడు. ఒక చిన్న చీమ కూడా తన పని పూర్తి చేసే వరకు ఆగదు. కానీ నేను మనిషిగా ఎందుకు ఆగిపోతున్నాను అని గ్రహించుకొని ఆ రోజు నుంచి అతని జీవితమే మార్చుకున్నాడు. ప్రతి పనిని శ్రద్ధగా పూర్తి చేశాడు. తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. చివరిగా తన గుండెతో తను చెప్పుకున్నాడు, ఇప్పుడు నా పని పూర్తయింది అని. ఈ కథ ద్వారా మనకు నేర్పే పాఠం ఏంటంటే, చీమలా మనం కూడా ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో జీవించాలి. ప్రతి మనిషికి దేవుడు ఒక గమ్యాన్ని, ఒక బాధ్యతను ఇస్తాడు. మనం తానిచ్చిన పని పూర్తి చేసినప్పుడే మన జీవితానికి అసలైన అర్థం అనేది ఉంటుంది. అలాగే యేసు మన కోసం ఇదే చేశాడు. తన జీవితాన్ని సిలువపై పూర్తిగా అర్పించి మన రక్షణ కోసం సమాప్తమాయను అని అన్నాడు. అంటే, ప్రభువా, నీవు నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేశాను. ఇప్పుడు నేను నీ వద్దకు విజయవంతంగా వస్తున్నానని చెప్పాను. అలాగే మనం కూడా ప్రభు ఇచ్చిన ఏ పని అయినా, అది చిన్నదైనా పెద్దదైనా, మనం నిస్వార్థంగా చేయాలి. బాధలు వచ్చినా, కష్టాలు ఎదురైనా యేసుని చూసి నేర్చుకోవాలి. చివరిగా మనం కూడా ఆయన ముందు నిలబడి, ప్రభువా, నేను నీవిచ్చిన పని పూర్తి చేశాను అని కాన్ఫిడెంట్ గా చెప్పగలగాలి. ఐ హ్యావ్ ఫౌట్ ద గుడ్ ఫైట్, ఐ హ్యావ్ ఫినిష్డ్ ద రేస్, ఐ హ్యావ్ కెప్ట్ ద ఫెయిత్. ఫెయిత్ అనేది ఎప్పుడు కూడా మన నుంచి పోకుండా దేవుని నామంలో అంతే నడుస్తూ ఉండాలి. అందరికీ మరణాత.